హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటబ్బా ఈ ఐటమ్స్ అన్నీ ఏంటి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి? వీటితో ఏం రెసిపీ చేస్తాను అనుకుంటున్నారా? వీటితో అయితే నేను ఏ రెసిపీ చేయట్లేదండి. ఇవి ఫాస్ట్గా ఈజీగా ఎలా చేయాలో అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను మీకు నేను యూజ్ చేసే ఒక మెషిన్ చూపించబోతున్నానండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశికాస్ వరల్డ్. ఇదైతే ఏం పెద్ద వింత వస్తువేం కాదండి, ఇది మిక్సీ గ్రైండర్ అంతే. ఓకే, ఈ మిక్సీ నేమ్ వచ్చేసి ప్రీతి జోడియాక్. మిక్సీలో ఇందులో చాలా కంపెనీస్ ఉంటాయి కదా, చాలా మోడల్స్ ఉంటాయి. ప్రీతిలోనే చాలా మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి జోడియాక్ అనమాట. ఓకే, దీనికి ఆప్షన్స్ పల్స్ ఇచ్చాడు, 1 2 3 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇదైతే మిక్సీ బాడీ అండి. మిక్సీ బాడీ వచ్చేసి ఇలా ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. కింద నేనైతే ఇలా ఒక కార్డ్బోర్డ్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకి కింద దీనికి మిక్సీకి రబ్బర్స్ ఉంటాయి కదా, అవి కింద అంటుకుపోతాయి అనమాట. మనకి మిక్సీ టైట్గా పట్టేసి అటు ఇటు కదలదు. సో దానికోసం నేను కింద ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ని ఫిక్స్ చేశానండి. అండ్ దీనికి కొన్ని ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. వేగా ఎంఎస్ మోటార్ ఫర్ సపోర్టింగ్ గ్రైండింగ్ అంట, ఫాస్టర్ మోటార్ కూలింగ్ అంట, అంటే ఎక్కువ హీట్ అయిపోకుండా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది అనుకుంటా. ఓవర్ ఫుడ్ సేఫ్టీ ఇండికేటర్, అంటే ఫుడ్ ఎక్కువ ఇందులో లోడ్ ఎక్కువైపోయినప్పుడు మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రైపాడ్ డిజైన్ చూడండి, ఇది ట్రైపాడ్ షేప్లోనే ఉంది కదా, సో ఇది ట్రైపాడ్ డిజైన్ అనమాట. ఓకే, బాడీ వచ్చేసి దీని బాడీ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ దీనికి ఇచ్చిన జార్స్ చూడండి, 4 జార్స్ అయితే ఇచ్చాడండి. దీనికి జ్యూసింగ్ జార్ ఒకటి, ఇంకా 3 ఇచ్చాడు. ఈ చిన్న దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, చట్నీస్ చేసుకోవచ్చు, పౌడర్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఓకే, ఈ 4 జార్స్ ఇచ్చాడండి. ఈ 2 జార్స్లో మనం పిండి గ్రైండ్ చేసుకోవచ్చండి. అంటే మనం టిఫిన్కి యూస్ చేస్తాం కదా, ఆ పప్పు అది యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి దీనికి హెడ్ అని చెప్పొచ్చండి. మెయిన్ అయితే ఇదనమాట. దీనిలో చాలా రకాలు మనం చేసుకోవచ్చండి, చాలా యూస్ఫుల్ అనమాట ఇదైతే మాత్రం. ఓకే, ఇది చూడండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి చేసి చూపిస్తానండి. ఓకే, ఫస్ట్ ఇది చూపిస్తున్నానండి. ఇదైతే పైది కిందది ఇలా సెపరేట్ అయిపోతుందండి. బ్లాక్ది విడిగా వచ్చేస్తుంది. బ్లాక్ది వాటర్లో తడవకూడదు అనమాట, దీన్ని కడగకూడదండి. దీన్ని మనం నాప్కిన్ టిష్యూతో క్లీన్ చేసేసుకోవడమే. ఓకే, ఫస్ట్ దీన్ని అయితే ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నానండి. దీనికి చూడండి, ఇక్కడ చిన్న ప్లేస్ కనిపిస్తుంది కదా ఖాళీగా, ఆ ప్లేస్లోకి ఈ బ్లాక్ దానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, అది పెట్టేసేయాలన్నమాట ఆ ప్లేస్లోకి వెళ్ళేటట్టు. నెక్స్ట్ దానిపైన ఈ జార్ని నేను ఫిక్స్ చేసేసానండి. ఓకే, దీనికి పైన క్యాప్ చూసారా, ఈ బ్లాక్లో కనిపిస్తుంది చూడండి, దాన్ని జస్ట్ ఇలా సైడ్ కంటే మనకి అది లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇది లాక్ సిస్టమ్ అనమాట. ఈ బ్లాక్ది మిడిల్లోకి వస్తే లాక్ పడినట్టండి. దాన్ని కొంచెం ఇలా పక్కకి ప్రెస్ చేస్తే అది లాక్ ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఈ బ్లేడ్ ఎలా యూజ్ అవుతుందో మీకు నేను చూపిస్తానండి. అండ్ ఇది చూడండి, ఇది ఈ జార్కి మెయిన్ అనమాట. ఏది చేసినా సరే ఈ జార్లో మనకు అది ఉండాలి. ఇప్పుడు ఈ బ్లేడ్ని తీసుకెళ్ళి దాని మీద నేను ఫిక్స్ చేసేసానండి. జస్ట్ అలా పెడితే అది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఆనియన్ని కట్ చేసి ఇలా టూ పీసెస్ చేశాను అనమాట. ఓకే, వాటిని డైరెక్ట్గా నేను ఈ జార్లో వేసేసానండి. నెక్స్ట్ పైన క్యాప్ సెట్ చేస్తాను. చూసారా, నేను మిడిల్కి దాన్ని పెట్టేశాను అనమాట. మీకు అది పెట్టినప్పుడు ఒక సౌండ్ అనేది వస్తుందండి, దాన్ని బట్టి మీకు అది లాక్ అయినట్టు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక్కసారి నేను ఆన్ చేశాను చూడండి, వెంటనే చాలా చిన్న చిన్న పీసెస్ అయిపోయినాయి అనమాట. చాలా చిన్న పీసెస్ అండి. చూడండి, నేను స్పూన్తో మీకు పీసెస్ తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చిన్న చిన్న పీసెస్ అయిపోయాయో. మనకి 10 మినిట్స్ పట్టే పని ఒక్క 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ చాలా చిన్న చిన్న పీసెస్ అయిపోతే మనకి ఏ కర్రీ కన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది చూడండి, దీని అయితే మనం ఫస్ట్ తీసేసుకుని అప్పుడు ఆ లోపల వేసి ఉన్న ఆ ఆనియన్స్ని తీసేయాలండి. లేదంటే అది మన కాల్ మీద అలా కింద పడిపోతుంది అనమాట. అది బ్రేక్ అవ్వచ్చు, లేదంటే మనకన్నా తగలొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ బ్లేడ్స్ చూసారు కదా, 2 బ్లేడ్స్ ఇచ్చాడనమాట. వీటితో ఏం చేయాలో నేను చూపిస్తానండి. ఈ బ్లేడ్తో వచ్చేసి మనం గ్రేట్ చేసుకోవచ్చు, అంటే తురుముకోవచ్చండి. ఫస్ట్ నేను దీన్ని ఈ బ్లాక్ది కనిపిస్తుంది కదా, దీంట్లో నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఈ బ్లేడ్కి చివరన కనిపిస్తుంది కదా, నేను చూపించాను, దాన్ని ఈ హోల్లోకి ఫిక్స్ చేయాలండి. ఫస్ట్ చూడండి, దాని లోపలికి దీన్ని అలా పెట్టేసి నెక్స్ట్ దీన్ని కిందకి ఇలా నొక్కేసుకుంటే అయిపోయింది. చూసారా, చాలా ఈజీగా పట్టేసింది. మళ్ళీ ఇలా తీస్తే వచ్చేస్తుంది అది.
ఓకే, దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి జార్లో ఫిక్స్ చేద్దాం. పైన బ్లాక్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఆ లోపల ఉన్న దానిపైన పెట్టేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. మనం పెట్టిన బ్లేడ్ ఈ బ్లాక్ సైడ్ ఉన్న వైపు రావాలన్నమాట, అంటే మనం పట్టుకుంటాం కదా జార్ని, అటు సైడ్ రావాలండి. ఓకే, నెక్స్ట్ క్యాప్ని పెట్టేశాను. ఆ క్యాప్ పెట్టినప్పుడు మీకు లాక్ పడిందా లేదా ఒక చిన్న సౌండ్ వస్తుందండి, టిక్ మన్ సౌండ్ వస్తుంది. అలా వస్తే మీకు అది లాక్ పడినట్టు తెలిసిపోతుంది అనమాట. పడింది లేనిది మీకు అదైతే చెప్పేస్తుంది సౌండ్. ఓకే అండి, ఇప్పుడు బీట్రూట్ని గ్రేట్ చేసుకుందామండి. నేను బీట్రూట్ పై తొక్కను చెక్కేసి దాన్ని 2 పీసెస్ కింద కట్ చేశానండి. ఫస్ట్ ఒక పీస్ని తీసుకొచ్చి పైన మనకి ఖాళీ కనిపిస్తుంది కదా, దాంట్లో పెట్టేశానండి. పెట్టేసి ఇలా ఒక గ్లాస్లో ఇస్తారు మనకి, దాన్ని పైన పెట్టి స్విచ్ ఆన్ చేసి కింద నేను జస్ట్ ఒకటే ఇస్తానండి, ఎక్కువ ఇవ్వను. ఇది బాగా ఫాస్ట్గా తిరుగుతుందండి మిక్సీ. సో మనం ఎక్కువ 2-3కి వెళ్ళవసరం లేదు. 1 ఇచ్చేసరికి చూసారా చాలా ఫాస్ట్గా పైన ఉన్న గ్లాస్ని కిందికి మనం నొక్కాలన్నమాట. నొక్కేసరికి అది కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక పీస్ పెట్టానండి. పెట్టి మళ్ళీ నేను స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఒక్కసారి ఇచ్చేసరికి వెంటనే వెళ్ళిపోయింది. చూసారా, గ్లాస్ని మాత్రం మనం కిందకి ప్రెస్ చేయాలండి, అప్పుడు కిందకి వెళ్తుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా అది గ్రేట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు పైన దీన్ని తీసేసి నెక్స్ట్ ఫస్ట్ దాని లోపల ఉన్న దీన్ని అయితే తీసేసేయాలండి, లేదంటే అది పడిపోతుందని చెప్పాను కదా. ఫస్ట్ దాన్ని తీసేసాను అనమాట. తీసేస్తే చూడండి బీట్రూట్ ఎంత బాగా అయిందో చూసారా, చాలా బాగుంది కదా. మనకి అసలు చేతితో అంత బాగా వస్తుందా, చాలా తిప్పలు పడాలి కదా, అసలు చేయి నొప్పి వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొక బ్లేడ్ చూపిస్తున్నానండి. ఇంకొకసారి చూడండి దీన్ని నేను ఎలా ఇందులోకి పెడుతున్నానో. ఆ హోల్ ఉంది కదా, హోల్లోకి ఈ బ్లేడ్ది పెట్టేసి ఫస్ట్ అందులోకి పెట్టాలండి. నెక్స్ట్ దీన్ని ఇలా కిందకి ప్రెస్ చేస్తే చాలా ఈజీగా ప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి లోపల గొట్టం మీదకి పెట్టేస్తే గొట్టం లోపలికి వెళ్ళిపోతుందండి. కొంచెం గొట్టం అనేది పైకి వస్తుంది అనమాట, ఆ జార్ లోపల ఉన్నది. ఓకే, నెక్స్ట్ నేను క్యాప్ని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను పొటాటో తీసుకున్నానండి. దాని పైన మొత్తం పీల్ చేసేసి డైరెక్ట్ పొటాటో పలంగా వేసేసాను అనమాట, నేను ఏం కట్ చేయలేదు. ఓకే, పెట్టి ఆన్ చేసి పైన గ్లాస్ని నొక్కేసరికి చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పొటాటో చిప్స్ అనమాట ఇవి. ఓకే, నేను 2 పొటాటోస్ పెట్టానండి. చూడండి పైన క్యాప్ తీసేసి ఆ బ్లాక్ దాన్ని తీసేసి చూడండి చాలా బాగా చాలా సన్నంగా అనమాట, చాలా థిన్ స్లైసెస్ కట్ అయ్యాయండి. మన చేతితో అయితే ఇంత బాగా వస్తాయా అసలు. నెక్స్ట్ దీనిలో చపాతీ పిండిని ఎలా కలపాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను దీన్ని వాష్ చేసేసానండి. ఓకే, దీని లోపల ఇది కూడా ఫిక్స్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఈ బ్లేడ్ తీసుకుంటున్నానండి. మనం ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసాం కదా, దానికైతే స్టీల్ది వస్తుంది చివర ఈ చివర. దీనికైతే స్టీల్ కాకుండా ఇదే వస్తుంది అనమాట. ఓకే, దాన్ని కూడా నేను లోపల పెట్టేశానండి. నెక్స్ట్ దీనికి మనకి ఒక గ్లాస్ ఇచ్చారు కదా, ఆ గ్లాస్తో నేను పిండిని అయితే తీసేసుకున్నానండి. నేను ఒక 2 గ్లాసెస్ వరకు పిండిని తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ నేను దీంతో 2 గ్లాసెస్ పిండి ఇందులో వేసేసానండి. నెక్స్ట్ మీరు దీనిలో సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదండి, నేను నార్మల్గా చపాతీస్లో సాల్ట్ కూడా వేయనండి. మేమైతే సాల్ట్ లేకుండానే తినేస్తాం, బాగుంటాయి. నెక్స్ట్ నేను క్యాప్ని కూడా పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ వాటర్ తీసుకుంటున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే పిండిని వేసానో అదే గ్లాస్తో వాటర్ తీసుకున్నానండి. వాడు మనకు ఒక గ్లాస్ ఇచ్చేస్తాడు కదా, దాంతోనే కొలుచుకోవచ్చు. 2 గ్లాసెస్ పిండికి కొంచెం తక్కువగా 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టేస్తుంది. ఓకే, నెక్స్ట్ 1కి పెట్టుకుందామండి. 1కే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోక్కర్లేదు. ఓకే, వాటర్ వేసిన తర్వాత ఒకసారి 1లోకి పెట్టుకుంటే మీకు అదంతా కూడా తిరుగుతుంది, కనిపిస్తుంది కదా, అలా తిరిగేస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని వాటర్ వేసుకుంటున్నాను. చూడండి మనం చూస్తూ ఉండగానే పిండి ముద్దలా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం చేతితో చేసుకున్న ఇంత సాఫ్ట్నెస్ అయితే రాదండి, ఇందులో చాలా సాఫ్ట్గా అయిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. నేనైతే ఫస్ట్లో భయపడేదాన్ని, ఎందుకబ్బా చేతితో చేసుకుంటే హాయిగా అయిపోతుంది వెంటనే, ఇవన్నీ మళ్ళీ కడగడం అది చాలా పెద్ద బాధ అనిపించేది. కానీ అసలు నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాత అయితే మాత్రం నాకు చాలా ఇంప్రెస్ అయ్యానండి నేను దీన్ని. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మనం చేత్తో చేసిన ఇంత సాఫ్ట్నెస్ అయితే మాత్రం రాదండి, ఎందుకంటే నేను చేత్తో చేసి ఉన్నదాన్నే కదా, సో అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. చాలా బాగా ఉంటుందండి ఇదైతే మాత్రం. అండ్ క్లీనింగ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా అసలు చెప్పక్కర్లేదండి మాటలతో, అసలు సూపర్ అనమాట. 100% నేను మార్క్స్ అయితే ఇచ్చేస్తాను క్లీనింగ్కి, ఎందుకంటే ఏ పార్ట్కా పార్ట్ వచ్చేస్తుంది. అండ్ అంతా కూడా చూడండి చాలా క్లీన్గానే ఉంది, ఎక్కడ కూడా మనకి బాగా పిండి అంటుకుపోయి ఏం లేదు, చాలా ఈజీగా ఇదైతే క్లీన్ అయిపోతుందండి. మనం ఎంత పనైనా చేసేస్తాం కానీ క్లీనింగ్ అంటేనే కదా బాధ, తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవాలి అనే ఫస్ట్ మనకు భయం వేస్తుంది. బట్ క్లీనింగ్లో మాత్రం ఇది చాలా బాగా ఉంది. దీన్ని మాత్రం క్లీన్ చేయకూడదండి, నాప్కిన్ టిష్యూతో మాత్రం దీన్ని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. దీన్ని మాత్రం మనం కడిగేసుకోవచ్చు. ఓకే అండి, నేను ఇప్పుడే దీన్ని క్లీన్ చేసుకొచ్చేస్తాను, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను.
ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇది చూడండి చాలా ఫాస్ట్గా అండ్ చాలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు బత్తాయి జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి పార్ట్ ఒకటి ఇస్తాడండి బత్తాయి జ్యూస్ కోసం. దాన్ని పెట్టేశాను నేను పైన. జస్ట్ ఇలా పెడితే అది అయితే సెట్ అయిపోతుంది. ఇది ఏం కష్టపడక్కర్లేదు. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఇలాంటిది ఇస్తాడు. దాన్ని కూడా తీసుకొచ్చి నేను పైన పెట్టేశానండి. నెక్స్ట్ బత్తాయిని మనం నార్మల్గా జ్యూస్కి ఎలా 2 పీసెస్ కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని చూడండి ఇలా అనమాట. అలా పెట్టుకుని ఈ పీస్ని తీసుకొచ్చి దాని మీద పెట్టేసుకోవాలి. ఆ పైన పెట్టుకుని స్విచ్ ఆన్ చేయాలన్నమాట. స్విచ్ ఆన్ చేసి కింద 1లోకి పెట్టుకుంటే చూడండి ఎలా వెళ్ళిపోతుందో. మనకి పైన తిరిగేస్తుందండి, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు 1లో మాత్రమే పెట్టుకోండి, మీరు ఏది చేసినా సరే. 2కి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఇది అంత ఫాస్ట్గా పనిచేస్తుందండి. 1లో పెట్టుకుని పైన మనం ఈ బత్తాయిని పెట్టేసుకుంటే చూడండి ఎలా వచ్చేస్తుందో మీకు కనిపిస్తుంది కదా. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పైన గింజలు చూసారా, పైన ఉండిపోయాయి. కిందకి ఓన్లీ జ్యూస్ మాత్రమే వెళ్ళింది. ఈ గింజలు అనేవి పైన ఉండిపోయాయి. ఓకే, చెప్పా కదా, ఫస్ట్ అయితే దీన్ని తీసేసుకోవాలండి. ఓకే, చూడండి నేను జ్యూస్ని గ్లాస్లోకి వేసేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి, ఫ్రెష్ జ్యూస్ కదా. ఓకే, ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా ఈ జార్ పని అయిపోయిందండి. ఈ పెద్ద జార్ యూజ్ చేసినంతసేపునే మనకి ఈ బ్లాక్ ఉండాలి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చండి. దీన్ని నీట్గా టిష్యూతో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక జార్ చూపిస్తున్నానండి. ఇదైతే పెద్ద జార్ అనమాట. గ్రైండర్ అవసరం లేకుండా ఈ జార్లోనే మనం పప్పును రుబ్బేసుకోవచ్చండి. చూడండి నేను ఇందులో పప్పు వేసేసాను అండ్ కొంచెం వాటర్ కూడా వేస్తాను. చూడండి ఎలా తిరుగుతుందో. ఓకే, ఇదైతే రెడీ అయిపోయిందండి పప్పు. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి గట్టిగానే అయింది. మనం గారెలు కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జ్యూస్ జార్. దీనికి సెపరేట్గా జ్యూస్ జార్ కూడా ఇచ్చాడండి. మనం ఏ జ్యూస్ అయినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, చూడండి దీనికి లోపల ఒకటి కనిపిస్తున్నాయి కదా, చిన్న పాయింట్స్లా ఉన్నాయి చూడండి. అక్కడికి దీన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇది వచ్చేసి లోపల పార్ట్ అనమాట. ఓకే, దీనికి ఇక్కడ ఒక స్పేస్ కనిపిస్తుంది కదా, దాన్ని తీసుకెళ్ళి లోపల మీకు ఇందాక చూపించాను కదా ఒక పాయింట్ లాగా, అక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీనికి బ్లాక్ క్యాప్ ఇచ్చాడు చూడండి. ఈ క్యాప్ హోల్కి ఇది కనిపిస్తుంది కదా, దాన్ని పెట్టేసుకోవాలండి. ఇలా సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. మనం మిక్సీ మూతని ఎలా అయితే లాక్ చేస్తామో అలానే. ఓకే, దీన్ని తీసుకెళ్ళి నేను మిక్సీ బాడీకి పెట్టేశాను. నెక్స్ట్ ఇది చూడండి, ఈ క్యాప్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇలా రౌండ్గా తిప్పితే అక్కడ సెట్ అయిపోతుంది. అది ఇక్కడ నుంచే మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ఒక గ్లాస్ని పెట్టుకోవాలండి, జ్యూస్ వచ్చి ఆ గ్లాస్లో పడుతుంది. ఓకే, ఇప్పుడు నేను దానిమ్మ జ్యూస్ చేయబోతున్నానండి. దానికోసం నేను దానిమ్మ గింజల్ని ఇలా ఒలిచిపెట్టేసుకున్నాను. ఒక స్పూన్ తీసుకుని నేను ఈ దానిమ్మ గింజల్ని మిక్సీలో పైన మూతకి పైన మనకి చిన్న గ్యాప్ అనేది ఉంటుంది, దాంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలాంటి ఒక బ్లాక్ది ఉంటుందండి, దాన్ని పెట్టి ప్రెస్ చేసుకుని మనం 1లో పెట్టుకుంటే జ్యూస్ కిందకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మిగిలిన వీటిని కూడా వేసేస్తున్నానండి. ఈసారి ఈ దానిమ్మ గింజలు అన్నిటినీ కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది క్యాప్కి సెట్ అండి, బ్లాక్ది. దాన్ని పైన పెట్టేసుకుని ఇలా 1లో పెట్టేసి పైన ప్రెస్ చేయాలి. పైన మాత్రం ప్రెస్ చేయాలండి. అంతే, ప్రెస్ చేయగానే మనకి జ్యూస్ అనేది గ్లాస్లోకి వచ్చేస్తుంది. ఈ పల్ప్ అంటే వేస్ట్ డస్ట్ అంతా కూడా లోపల ఉండిపోతుందండి. వేస్ట్ అంతా లోపల ఉండిపోయి జ్యూస్ మాత్రం బయటకు వస్తుంది. చూడండి ఫ్రెష్ పోమోగ్రనేట్ జ్యూస్ చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఫ్రెష్ కదా, చాలా హెల్దీ. ఓకే, ఇప్పుడు వాష్ ఏరియా దగ్గర ఉన్నామండి. ఇది మీకు ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. దీంతోనే మనం ప్రెస్ చేస్తామండి. అది వచ్చేసింది, క్యాప్ తీసేసాను. నెక్స్ట్ మనకి జ్యూస్ వచ్చిన పైప్ ఉంది కదా, అది కూడా ఎలా తిప్పితే వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద ఇది కూడా సెపరేట్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ లాక్ అన్లాక్ అని కనిపిస్తున్నాయి కదా, మీకు అన్లాక్ సైడ్ తిప్పితే అది ఈజీగా వచ్చేస్తుంది. దీని లోపలిది కింద పడిపోయిందండి, దానిలోనే వేస్ట్ అనేది ఉండిపోతుంది. చూడండి ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా, అక్కడే వేస్ట్ అనేది ఉండిపోయి అంటే తుక్కు అంతా అక్కడ ఉండిపోతుంది. జ్యూస్ మాత్రం మనకి బయటకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇది కూడా సెపరేట్ అయిపోయింది. చూడండి చాలా నీట్గా మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి మన జ్యూస్ జార్కి ఇది వేరే ఎక్స్ట్రా ఇచ్చాడండి. ఇందాక మీకు వేస్ట్ ఇక్కడ ఉండిపోతుంది అని ఇలాంటిదే నేను ఒకటి చూపించాను కదా, సేమ్ అలాంటిదే అనమాట ఇది కూడా. అది తీసేసి దాని ప్లేస్లో ఇది పెట్టుకుని కొన్ని జ్యూసెస్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మనం జ్యూస్ బయటకు రావడం కోసం అక్కడ ఒక పైప్ పెట్టుకున్నాం కదా, అది జ్యూస్ చేసుకున్నప్పుడు అది పెట్టుకోవాలండి. జ్యూస్ అయిపోయిన తర్వాత దీన్ని పెట్టేసుకుంటే మనకు అక్కడ లాక్ పెట్టేసినట్టు. ఇంకా 2 జార్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలానే చట్నీకి పిండికి అలా యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, మనం ఏమేం చేసేసామో ఇప్పుడు చూద్దాం. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసామండి, కర్రీకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. అండ్ నెక్స్ట్ బీట్రూట్ చూడండి ఎంత మంచిగా ఇది తురుము అయిందో.
మనకి నార్మల్గా చేతితో చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి, ఎంత బాగా అయిందో. ఓకే, నెక్స్ట్ పొటాటోని చిప్స్ కింద చేసుకోవడం కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. పొటాటో అనే కాదు, అరటికాయ ఏదైనా సరే మనం ఇలా చేసుకోవచ్చు. చాలా చూడండి ఎంత థిన్ స్లైసెస్ అన్నో, అసలు చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ బత్తాయి జ్యూస్ అండి, చూడండి ఎంత మంచి ఫ్రెష్ జ్యూస్ ఇది. నెక్స్ట్ చపాతీ పిండి, అబ్బా ఇదైతే అసలు చెప్పక్కర్లేదండి, నాకు చాలా చాలా ఇష్టమైందనమాట. ఇందులో మాత్రం చాలా బాగా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దానిమ్మ జ్యూస్ చాలా మంచిదండి హెల్త్కి, అండ్ ఫ్రెష్ జ్యూస్. నెక్స్ట్ పిండి, మనం టిఫిన్కి బ్యాటర్ని ఇందులో చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. చూసారా, అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. నాకైతే ఈ మిక్సీ చాలా బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లేడీస్ అందరికీ కూడా కంపల్సరీ ఇది నచ్చుతుంది. ఓకే, మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.